ఈరోజు నిర్జల ఏకాదశి. జ్యేష్ఠ శుక్ల ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారు. ఇది విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ ఒక్క ఏకాదశి వ్రతం ఆచరిస్తే సంవత్సరంలో 24 ఏకాదశుల వ్రతం ఆచరించిన ఫలితం కలుగుతుందని, కష్టాలు తొలగిపోతాయని చెప్తారు. అరణ్యవాసంలో ఉన్న పాండవులతో కృష్ణుడు ఏకాదశి ఉపవాస నియమం చెప్పినప్పుడు భీముడు నేను ఉపవాసం చేయలేను కదా అని కృష్ణుడిని అడిగితే, కృష్ణుడు ఈ నిర్జల ఏకాదశి నాడు జలం తీసుకోకుండా ఉపవాసం చేస్తే మిగతా ఏకాదశుల ఫలితం కూడా వస్తుందని చెప్తారు. అందుకే దీన్ని భీమ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజు ఉదయాన్నే స్నానం చేసి ఇంట్లో శ్రీ మహావిష్ణువును పూజించి ఆయనకు ఆవు పాల నివేదన చేయాలి. ఈ రోజు భారత గ్రంథానికి నమస్కారం చేసి ఉపవాసం చేయాలి. ఉపవాసం వీలు కాని వారు పండ్లు పాలు తీసుకోవాలి. అన్నం తినకుండా ఉండడం ముఖ్యం. విష్ణు సహస్రనామం చదివితే గొప్ప ఫలితం వస్తుంది. మరునాటి ఉదయం బ్రాహ్మణుడికి భోజనం పెట్టి మీరు భోజనం చేయడంతో ఏకాదశి వ్రతం ముగుస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్న వీడియో ఫుటేజ్ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంది. జై శ్రీమన్నారాయణ అని కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.